నమస్తే బాక్సర్స్, ఇలా డే 2 ఆఫ్ బాక్సింగ్ మ్యాచెస్. ఇంకా ఇవాళ నా మ్యాచ్ అవుతుంది, 2 అయితే ఇలా మ్యాచెస్. నాకు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అవుతుంది. నిన్న ఒకటే అయింది, చూసిరు కదా మీరిట. ఇప్పుడైతే మొత్తం వెదర్ మొత్తం మంచి ఉంది. మార్నింగ్ 9 అవుతుంది, అయినా సరే ఇంకా మంచి ఉంది వెదర్. నోట్లకి మస్తు పొగలు వెళ్తున్నాయి మాట్లాడుతుంటే. చూడు ఇక్కడ వెదర్ ఎట్లుందో. ఇంకా ముంగలోడు మనిషి ఇడ కనిపించాడు. ఇడ అట్లుంది మంచు, మొత్తం మస్తు ఎక్కువ ఉంది. ఇడ వెదర్ అయితే మస్తు కూల్ ఉంది, మంచిగా ఉంది, సెట్ ఉంది అసలు వెదర్. సరే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. నేను టిఫిన్ చేసిన 2 పరోటాలు పెట్టిరు. ఇది ఇంకా అట్లా ఉంది. ఇక తినాలంటే తినాలి అంతే. ఇక ఇప్పుడైతే ఆడికి వెళ్తాం. ఇక లంచ్ డిన్నర్ మంచిగా పెడుతుర్రు, టిఫిన్ అంతా మంచిలే. కానీ ఆడిపోయి ఇంకా రెడీ అవుతాం. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి బాక్సింగ్ మ్యాచెస్. నా బాట్ వీడియో కూడా తీసి పెడితే ఇంకా చెప్పడం వాళ్ళు ఎట్లుందో కామెంట్ చేసి తప్పకుండా కామెంట్ చేయాలి అందరూ మర్చిపోకుండా. ఇలా రైట్ మ్యాచెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా అన్న మ్యాచ్ ఉంది, కళ్యాణ్ అన్నది. మొత్తం రఫ్దార్ రెడీ అయిపోయిండు, గ్లో వేసుకుంటుండు. ఇప్పుడు ఎట్లా ఆడతాడో చూపిస్తాం. మేగిట ఎట్లానే గెలుస్తాడు. కళ్యాణ్ అన్న కళ్యాణ్ అయితే గెలిచేసాడు వాక్ ఓవర్. కళ్యాణ్ అపోనెంట్ గా భయానికే రింగ్ ఎక్కలేడు. గట్టుంటే మళ్ళీ ఇంకో ముట్టకుండానే గెలిచిన అని చెప్పి అన్న డిసప్పాయింట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఉంటే ఇక తర్వాత ఇక్కడ పడతారు, అలా ఇక్కడ కొట్టి గెలుస్తాడు. ఇక డైరెక్ట్ గెలవకుండా. ఇప్పుడు 6 అవుతుంది, ఇంకా బౌట్ కాలేనా అది. ఇక ఎప్పుడైతే అర్థమవుతుంది అమ్మ నాది. ఇక బిజార్ వస్తుంది కూర్చొని వెయిటింగ్ చేసి. ఇక 6 అవుతుంది, టైం అయితే 4 అవుతుంది. మస్తు మెల్లగా అవుతున్నాయి బౌట్లు అయితే. ఇంకా మస్తు చీటింగ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ గా చీటింగ్ చేస్తారు. మామూలు గిట ఓడిపోయారు, మంచి ప్లేయర్స్ ఓడిపోయారు మామూలు గిట. చూసి ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి. ఎంత చీటింగ్ చేసినా మనం బెస్ట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడైతే మళ్ళీ కళ్యాణ్ అన్నది ఉంది. నాది ఒక్క బౌట్ గిటే కాలే కానీ మళ్ళీ కళ్యాణ్ అన్నది 2 బౌట్ అవుతుంది. అలా ఇంకో కళ్యాణ్ అన్న ప్రిపేర్ అవుతుండు. కళ్యాణ్ బాయ్, కళ్యాణ్ ప్రిపేర్ అయింది. ఇక కళ్యాణ్ ఐడి గిట నేను సైడ్కి ఇస్తా చూడు అన్నది, ఇన్స్టాగ్రామ్ ఐడి. నాదైతేలే కానీ అమ్మ అన్నయ్య 2 బౌట్ ఇవ్వాల. నాది మళ్ళీ ఏ రాత్రి అవుతుంది ఏందో నా బౌట్ అయితే 6 లోపల కావచ్చు. యాక్చువల్గా నాది ఇలా 2 బౌట్స్ కావాలి, ఇంకా ఒకటే కాలేదు. ఇవాళ ఒకటి అయితే రేపు 3 బౌట్లు ఆడాల్సి వస్తుంది. ఫైనల్ రేపు సాయంత్రం అవుతుంది. రేపు రాత్రి అయితే సాయంత్రం కూడా ఫైనల్స్. చూద్దాం దానికి ఏమవుతుందో, మళ్ళీ ఎట్లా పెడతారో వీళ్ళు. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఆ మ్యాచ్ ఇంకా కాలేదు. ఇంకా పెద్ద లఫడా నడుస్తుంది, లొల్లి అవుతుంది. చెప్పినా ముందే చీటింగ్ అవుతుందని చెప్పి. చీటింగ్ ఇది లొల్లి చేస్తారు, చింది చేస్తారు మొత్తం చీటింగ్ గిట. ఇట్లా అవుతుంది ఇక మ్యాచెస్. ఏం చెప్పాలి, ఇక మొత్తం యూనివర్సిటీ మ్యాచెస్ ఎట్లా ఆడితే అట్లా చీటింగ్ చేస్తారు. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా గెలవలేకపోతారు ఇలా వల్ల. ఇప్పుడు నా బౌట్ ఏమవుతుందో చూడాలి. ఇంకా మళ్ళీ ఇంకా ఇట్లా మెల్లగా ఆడితే కాని పని. నేను ఇంకా ఫస్ట్ రౌండ్లో దింపేసాలి. ఇక 3 రౌండ్లు ఆడితే నేను గిట్ట ఓడిపోతా, నాకు తెలిసి. అది ఇక 3 రౌండ్లు ఆడొద్దు. ఇంకా రెడీ అయితే కూర్చున్నా, గ్లౌజ్ వేసుకొని బ్యాండేజ్ వేసుకుని అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా టైం పడుతుంది, ఇంకా అర్ధగంట అయితే మన బౌట్లకి. 3 రౌండ్లు అయితే ఆడొద్దు ఫిక్స్ అయినా. 3 రౌండ్లు ఆడితే ఇంకా నేను ఓడిపోయినట్టే. చూద్దాం ఏమవుతుంది నా బాడీ గిట్ట. చలో ఇక మళ్ళా पूरी जाएगा पेंटिंग अंते सेट నిలబడి అంతే నిలబడి ఆడేస్తాడు. లెఫ్ట్
இன்னைக்கே வந்து 2 இது முடிச்சாகணும். ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం. ఫైనల్లీ మా మ్యాచెస్ అయితే అయిపోయినాయి. ఇంకా బాక్సింగ్ కూడా చూసిరు కదా, ఇంక ఎట్లా అనిపించినో అందరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ విషయం డైలీ చెప్తా, కామెంట్ చేయండి అని చెప్పి చేస్తలేరు. తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసినట్టు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సార్ నాకు కామెంట్ చేసి అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను అందరికి. అండ్ ఇక ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇక మళ్ళీ ఎట్లా ఆడినా ఏం చేయాలి, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పండి. ఇవాళ మా ఆల్రెడీ కూడా 2-3 మ్యాచ్ అయింది, 2-3 చీటింగ్ అయింది. చెప్పినా కదా మస్తు చీటింగ్ అవుతుందని చెప్పి. ఇంకా వేరే టీం వాళ్ళు లొల్లి చేసిరు అలా చీటింగ్ అయిందని చెప్పి. అలా లొల్లి చేస్తే డిస్క్వాలిఫై చేసేసి టీం మొత్తంని బ్యాన్ చేసి 2 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళు ఏం ఆడలేరు. ఇప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. చీటింగ్ చేసి ఓడిపించినా సరే మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. మమ్మల్ని ఎందుకు ఓడిపించారు అని చెప్పి. వాళ్ళు చీటింగ్ చేసి ఓడిపించినా సరే గమ్మున మూసుకొని పోవాల్సి వస్తుంది. ఇక అట్లా కావాలంటే ఇంకా ఫస్ట్ రౌండ్లో దింపేసేయాలి. ఇక 3 రౌండ్లు ఆడొద్దు వాళ్ళతోని. ఫస్ట్ రౌండ్లో దింపనికే ట్రై చేయాలి. సరే మళ్ళీ ఇంకా రేపు కలుస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై శ్రీరామ్.